నమస్కారం. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం గొల్లల కోడేరు శ్రీనిలయంలో ఉంటున్న అరుణ గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం అరుణ గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం పదండి. బాగున్నారా? థ్యాంక్ యూ. హాయ్ అండి అరుణ గారు. ముందుగా శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని చెప్పి మీ ఇంటి వరలక్ష్మి వ్రతం పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఈయన ఇండియన్ బ్యాంక్ లో చేస్తారు. ఇండియన్ బ్యాంక్ లో చేస్తూ ఉంటారు. మీ ప్రాపర్ ఇక్కడేనా? కాకినాడ అండి. కాకినాడ. ఓకే, అమ్మ వాళ్ళు వైజాగ్. వైజాగ్ లో పుట్టి పెరిగి కాకినాడ వచ్చి వైజాగ్ మిస్ అవుతున్నారా? చాలా మిస్ అవుతాం. వైజాగ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది కదా? బాగుంటుంది వైజాగ్. ఓకే, ఇంకా వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. హాయ్ అండి. హాయ్. ఓకే, పరిచయం చేయండి. లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. పిల్లలు ఇద్దరండి. ఇద్దరు బాయ్స్. ఇద్దరు అబ్బాయిలే? అవునండి. చదువుతున్నారా? అవునండి. స్కూల్కి వెళ్ళిపోయారా? వెళ్ళారండి. ఓకే అండి. పూజలు ఎక్కువ చేస్తుంటారా? చేస్తానండి, డైలీ చేసుకుంటాను. ఇంకా శ్రావణ మాసం అంటే కొంచెం స్పెషల్ అనమాట. ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు పూజలకి? అవునండి. అవునండి. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైమ్స్ అంటే బుక్స్, నవల్స్ ఒకటి చదువుతూ ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు చిట్టమ్మ. చిట్టమ్మ గారు. అందరూ మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? చిట్టి అని పిలుస్తారా? మా మనవాళ్ళు చిక్కి అంటారు. చిట్టి అంటారా? చిక్కి ఉన్న వాళ్ళు అందరూ చిట్టి అంటారు. అంటే వాళ్ళకి నోరు తెరిస్తే చిక్కి అంటారా? ముందుగా చిక్కి అంటారు. ఓకే, చిట్టి తెరపో. ఓకే, మీకెంతమంది పిల్లలండి? నాకు బిల్డింగ్లు కట్టారు. బిల్డింగ్ ఓకే. కన్స్ట్రక్షన్. ఎంతమంది పిల్లలు? పాప బాబు. ఏం చేస్తున్నారు? బాబు అయితే MBA LLB చేశారు. మ్యారేజ్ అయిపోయింది. పాప అమ్మాయికి అయిపోయింది. పాప బాబు. అల్లుడు సాఫ్ట్వేర్. మనవలు వచ్చేసి నాకు చిట్టు మనవరాలు ఉంది కదా, దాంతో కృషిక సత్య. చూస్తామండి, పాటలు పాడాలి, డాన్స్ చేయాలి ఆమెతో పాటు. ఇంకా అదే సరిపోతుంది. చేసుకుంటాం. హాయ్ అండి. చంద్ర అండి. నేను పాడుతుంటాను, చదువుతుంటాను, పుస్తకాలు చదువుకుంటాను. ముగ్గురండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళు జాబు, అందరూ పాటలు పాడుకుంటారు. తప్పకుండా పూజలు అవి చేస్తాను. మా కోడలండి. ఓకే, నమస్తే అండి. అయితే మీరు
మీరు సాంగ్స్ పాడతానన్నారు, మరి బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడతారా? పాడతాను. ఓకే, పాడండి. శరణం వేవాణి పొరయే కళ్యాణి శరణం వేవాణి వాగభిమాని పరబ్రహ్మాణి సుందరవేణి సురిచతురాణి శరణం వేవాణి పొరయే కళ్యాణి శరణం వేవాణి జగదಳು ನಿಮ್ಮ పొగళవెనమ్మ హరియ తోర సింధు ప్రార్థింపెనమ్మ జగదಳು ನಿಮ್ಮ పొగదళెనమ్మ హరియ తోర సింధు ప్రార్థింతెనమ్మ శరణం వేవాణి పొరయే కళ్యాణి శరణం వేవాణి పాడవే శృతియ ಬೇಡುವೆ ಮತಿಯ ಪುರಂದರ ವಿಠಲನ ಸೋದರ ಸೊಸಿಯ ಪಾಡವೆ ಶ್ರುತಿಯ ಬೇಡುವೆ ಮತಿಯ ಪುರಂದರ ವಿಠಲನ ಸೋದರ ಸೊಸಿಯ ಶರಣಂ ಬೇವಾಣಿ పొరయే కళ్యాణి శరణం వేవాణి. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరేంటండి? నా పేరు యశోద అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. ఓకే, పిల్లలు? పిల్లలు 2 ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక పాప 8 చదువుతుంది, ఒక పాప 6 చదువుతుంది. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం అంటే పిల్లల్ని చదివించడం, వీలైనప్పుడల్లా ఇదివరకు నేను సంగీతం నేర్చుకున్నాను చదువుకునే టైంలో. ఆ పాటలన్నీ అలా పాడుకుంటూ ఉంటాను. సాంగ్ పాడారు. అత్తయ్య గారి దగ్గర నుంచి కూడా కొన్ని పాటలు నేర్చుకున్నానండి. అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్న పాటల్లో ఒక సాంగ్ మా కోసం పాడాలి. పాడతానండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ టైం అంటే ప్రస్తుతానికి సరిపోతుందండి, పిల్లలతో చదివించుకోవడం, ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవడం, వంటలు అవి చేస్తానండి. పూజలు అవి చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తక్కువేనండి, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో నేర్చుకునే బాగా ఎక్కువ. అత్తయ్య గారు ఎలా చెప్తే అలాగా పూజలకి ఏం చేయాలి ఎలా చేయాలని అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను. అత్తయ్య గారు కూడా ప్రతిదానికి సపోర్ట్ చేస్తారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. చాలా మంచిగా, అంటే ఒక ఏంటంటే ఇలా చేయకూడదు అని గట్టిగా ఏం చెప్పరు, చక్కగా నెమ్మదిగా అన్ని వివరంగా చెప్తారు. ఇలా చేయాలి అలా చేయాలి, ప్రసాదాలు ఇవి పెట్టాలి అవి పెట్టాలని చెప్తారు. అత్తయ్య గారు అలా చెప్తే అలా చేస్తూ ఉంటాను. లేదండి, మంచి అత్తగారు అయితే. మంచి అత్తగారు. ఇప్పుడు అత్తగారు అందరూ మంచిగానే ఉంటున్నారండి, ఇదివరకు ఏమో తెలియదు కానీ. లేదండి, ఫస్ట్ నుంచి. అవునండి, అవును. లేదు, అన్నిటికీ సపోర్ట్ చేస్తారండి. ఇది వద్దు అది వద్దని ఏం చెప్పరు. దీంతో పాటు నేను ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ ఒక బిజినెస్ ఒకటి చేస్తున్నాను. సో అది కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తాను దానికి కూడా. అవును. సాంగ్ పాడండి. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. బంగారు చీరల్లో బంగారు తల్లి, భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి. బంగారు చీరల్లో బంగారు తల్లి, భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. ఎల్లలమ్మ నువ్వు చౌడలమ్మవై నల్లలమ్మవై వెలసినవమ్మ. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. కష్టాలు బాపాగా కలికాల మందున కలిసిన వెలసిన కన్యవు నీవిగా. కష్టాలు బాపాగా కలికాల మందున వెలసిన కన్యకు దండాలు దండాలు. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. వైశ్యులందరకు నిత్య భక్తితో కొలువగా మమ్మేలు వెలిసినవమ్మ నీవు. వైశ్యులందరూ నిన్ను భక్తితో కొలువగా మమ్ము ఆదరింప వెలసిన నీవు. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. థ్యాంక్ యూ. బాగా పాడారండి. నేర్పారు ఈ సాంగ్ కూడా? మామూలుగా. మంచిగా అవునండి, అవును.
సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అడగగానే పాడినందుకు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరేంటండి? అరుంధతి అండి. అరుంధతి గారు. అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? అరుణ గారు అని. అరుణ. అరుంధతిని అరుణ చేసేసారా? ఏ అరు అని పిలవచ్చు కదా? కాదండి, చిన్నప్పుడు అలా పిలిచేవారు, కొంచెం పెద్ద అయ్యాక. అంటే అరు అని పిలిస్తే మీరు అరుస్తున్నారేమో. అలా కాదండి, అలా కాదు, అంటే కొంచెం పెద్దోళ్ళు అయ్యాక అలా పిలిస్తే బాగుంది కదా. అరుణ అంటున్నారు. మీ హస్బెండ్ ఏం పిలుస్తారు? ఏమే అని పిలుస్తారు. ఏమేమి పిలుస్తారు? ఓన్లే వసేయాలి. మరి ఇది వరకు అలాగే పిలిచేవారు కదా. అది ఓకే. మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. 2 బాబులండి, పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయారు. ఓకే. పెద్ద బాబుకి 1 బాబు, ఓకే. చిన్న బాబుకి ఇంకా లేరు. మీకు బాబులు, మీ బాబుకి బాబు, పాప లేరు మరి? లేరు. ఇంకా వచ్చిన వాళ్ళే కదా కోడళ్ళే పాపలు. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? వంటలు ఎక్కువ చేస్తూ ఉంటారా? వంటలు చేస్తూ ఉంటాను, టీవీ కూడా చూస్తూ ఉంటాను, ఓకే. కథలు చదువుకుంటూ ఉంటాను. సాయిబాబా చరిత్ర, వాసవి చరిత్ర అలాంటివి చదువుకుంటూ పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు. చేసుకుంటాను. మీ అమ్మ వాళ్ళది ఎవరు? కైకలూరు పక్కనే. భీమవరం సంబంధం చేశారు. ఓకే. వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. మా కోడలు కూడా మేనగోళ్ళే. దగ్గర అమ్మాయిని చేసుకున్నారు. ఓకే. మీ హాబీస్ ఏంటండి? దేవుడి పూజలు అవి చేసుకుంటూ ఉంటాను, పాటలు కూడా పాడుతూ ఉంటారు. నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు కదా, అంటే బాగా నేర్చుకుంటున్నారు లేదని మేము ఒకసారి చెక్ చేస్తాం. ఒకసారి మా కోసం సాంగ్ పాడతారా? ఓకే అండి. మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతకు కొలచి జయహారతులే ఇవ్వరే, జై జైలు పాడరే, జై జైలే పాడరే, కుందనాల వైభవలక్ష్మికి కుంకుమలా దిద్దెరే, పగడాల దుర్గాదేవికి పసుపులద్దరే, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళ మాలలు, ఓంకార లక్ష్మీదేవికి ఒడి బియ్యం పొయ్యరే, ఓంకార లక్ష్మీదేవికి ఒడి బియ్యం పొయ్యరే, నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే, నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే, అనురాగాల అన్నపూర్ణమ్మకు హారతులే ఇవ్వరే, మంగళహారతులు ఇవ్వరే, అనురాగాల అన్నపూర్ణమ్మకు హారతులే ఇవ్వరే, మంగళహారతులు ఇవ్వరే, మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతకు కొలిచి జయహారతులే ఇవ్వరే, జై జైలే పాడరే. బాగా పాడారండి, బాగా పాడారు, చాలా బాగా పాడారు. అంటే ఎక్కడదండి ఈ సాంగ్? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? రాత్రి నుంచి నేర్చుకున్నారు. రాత్రి నుంచి నేర్చుకున్నారు. అంటే మా కోసం పాడదామనా? వావ్, థ్యాంక్ యూ అండి. అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరు నేర్పారు ఈ సాంగ్? అంటే కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు నేను. మీరే ట్యూన్ చేశారా? నిజమా? సీరియస్గా అడుగుతున్నా, నిజమా మీరే ట్యూన్ చేశారు? యూట్యూబ్లో వచ్చింది, నేర్చుకుని పాడుతుంది. సూపర్ అండి, మీ డెడికేషన్ కి సూపర్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటండి? శ్రీరమ్య. శ్రీరమ్య గారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ డెవలపర్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అవుతుంది. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన టాక్సేషన్, యూఎస్ టాక్సేషన్, పీడబ్ల్యూసీలో వర్క్ చేస్తారు. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమా? ఓకే. అందుకనే యూఎస్ టాక్సేషన్ అంటే తెలిసింది. అదే. ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఎన్నేళ్ళు? తనకి 2.5 years. తన పేరేంటి? కృషిక సత్య. కృషిక సత్య. అంటే రిషిక విన్నాను, కృషిక కొత్తగా ఉంది. కాతో పెట్టమన్నారు, సో అందుకని మీరు కలిపారా? లేదు, అందులోనే ఉంది కృషిక అని, సో అందుకని కృషిక సత్య. యూనిక్ గా ఉంది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పాపతో ఇంకా టైం సరిపోతుంది. బాగా అల్లరి చేస్తుందా? చాలా. ఓకే. మీ హాబీస్ ఏంటి? అంటే పాపతో ఇప్పుడు ప్రెసెంట్ అయితే పాపకి టైం ఇవ్వడమే హాబీ అనుకోండి. ఇంకా అంతే. జాబ్ చేస్తున్నారా? చేస్తున్నాను. జాబ్ చేస్తూ పాపని చూసుకుంటున్నారు. అంటే ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారు? అత్తయ్య గారు. అంటే జాబ్ చేస్తూ ఒక్కళ్ళమే పాపని చూసుకోవడం చాలా కష్టం అసలు. అందులో మా పాపని చూసుకోవడం ఇంకా కష్టం. ఇప్పుడు జనరేషన్ అంతా అలాగే ఉన్నారు, చాలా యాక్టివ్ గా, హైపర్ యాక్టివ్ గా ఉంటారు. చాలా హైపర్ యాక్టివ్ తను కూడా. ఓకే. ఇంకా అండి, మీకు కుకింగ్ బాగా చేస్తారా? అస్సలు రాదు. మీ అత్తగారే చేస్తూ ఉంటారు. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు?
అది కూడా అంటే వంటలు రావు, పూజలు రావు, మీ అత్తగారే చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు నేర్చుకుంటా. నేర్చుకుంటాను. మీ పాపతో కలిసి నేర్చుకోండి అయితే. ఓకే అండి, బీసీఎన్ చూస్తుంటా. చూస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అరుణ్ గారు, మీ ఫ్రెండ్స్ అందరినీ పరిచయాలు అయితే అయిపోయాయి. మీ హాబీస్ ఏంటి చెప్పండి. నా హాబీస్ వంటలు చేస్తాను, కుట్లు అల్లికలు ఎంబ్రాయిడింగ్ వర్క్ అవి చేస్తాను. వంటల్లో మీకు ది బెస్ట్ బాగా చేస్తాను ఈ వంట నేను? బిర్యానీ చేస్తాను, ఆవడలు చేస్తాం, స్వీట్స్ ఎక్కువ చేస్తాను. ఓకే. మైసూర్ పాక్ చేస్తాను, రవ్వ లడ్డు చేస్తాను. వంటలు పర్వాలేదండి, అన్ని వంటలు చేస్తాం బాగానే. అంటే పెళ్ళయ్యాక నేర్చుకున్నారా? పెళ్ళయ్యాకే నేర్చుకున్నాను. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా? యూట్యూబ్, అత్తయ్య గారు. మాదంతా డిఫరెన్స్ గా ఉంటుంది, మాదంతా మహారాష్ట్ర వైపు కదా, వంటలు అవి కూడా తేడాగా ఉంటాయి. ఇక్కడ మన దానికి అక్కడ దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీ అత్తగారు మా అత్తగారి వైపు మహారాష్ట్ర వాడు. ఆ వంటలు కూడా నేర్చుకున్నాం. ఆ వంటలు కూడా నేర్చుకున్నాం. అక్కడికి ఇక్కడికి కూడా మనకి పూజలు అవి కూడా తేడాగా ఉంటాయి. అంటే మీరు ఈ పూజలు ఫాలో అవుతారా? మీ అత్తగారి స్టైల్ ఫాలో? అత్తగారు పద్ధతులే ఫాలో అవ్వాలి కూడా, అదే ఫాలో అవుతాం. ఓకే. ఇంకా ఖాళీ టైంలో మీ ఫ్రెండ్స్ అందరూ గ్యాదరింగ్? మేము కిట్టి పెట్టుకున్నాం అండి, 10 members కిట్టి పెట్టుకున్నాం. నెల ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఇది చేసుకుంటాం. అయితే సంవత్సరానికి 10 నెలలు మీకు కిట్టి అయిపోతుంది. గేమ్స్ మంచి మంచి గేమ్స్ అవి ఆడుతుంటాం. ఓకే. ఎంజాయ్ చేస్తాం, డాన్సులు చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. స్నాక్స్ అవి మేమే పే చేసుకుని స్నాక్స్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం చేసుకుని ఎంజాయ్ చేస్తాం. అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కలిసి అయితే. ఓకే. ఇంకా ఇప్పుడు నైవేద్యాలు ఏమేమి చేస్తూ ఉంటారు మీరు? నైవేద్యాలు అంటే పులిహార, బూర్లు, రవ్వ లడ్డు, లడ్డూలు, మైసూర్ పాకు, అన్ని రకాలు 9 రకాల పిండి వంటలు చేస్తాం. అంటే ప్రతి ఇయర్ 9 రకాలు చేస్తాం? ప్రతి ఇయర్ 9 రకాల పిండి వంటలు చేస్తాం. అంటే మీరు ఈ రోజు ఒక్కళ్ళే చేశారా, ఎవరైనా హెల్ప్ చేశారా? ఈ రోజు నేను ఒక్కదాన్ని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా అమ్మగారు ఉన్నారు, ఈ సంవత్సరం ఆవిడకి రావడం కుదరలేదు, నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. మార్నింగ్ ఎన్నింటికి లేచారు ఏంటండి? మార్నింగ్ 4కి లేచాను. అలంకరణ వంటలు అయ్యేటప్పుడు అలంకరణ మీరే చేసుకున్నారు? అలంకరణ నేనే చేసుకున్నాను. అంతా అయ్యేటప్పటికి 2 అయింది. ఓకే అండి, అయితే పూజ స్టార్ట్ చేసేద్దామండి. చేసేద్దాం. ఓకే అండి.
అయితే చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఇలాగ చేస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ ఇలాగ చేస్తానండి. చాలా బాగా చేశారు. అష్టలక్ష్మిలు పెట్టారు మీరు. అవును. అష్టలక్ష్మిలు అంటే ఎవరెవరు వస్తారండి? ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి. అంటే ప్రతిసారి వెళ్ళిన ప్రతి చోట మేము చూస్తూ ఉన్నాం కలసం పెడుతూ ఉంటారు. ఆ కలసం చెంబు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. దానికి గంధం అది పూసారు. దాని విశిష్టత ఏంటి? ఆ కలసం వచ్చి 100 సంవత్సరాల నుంచి మా తరతరాల వాళ్ళు చేసుకుంటూ వచ్చింది. 100 సంవత్సరాలు ఇది ఉంది. ఓకే. అంటే అంటే అది ఏ లోహంతో చేశారు? పంచలోహాలతో చేశారు. మీ అత్తగారు మీకు? మా అత్తగారు నాకు ఇచ్చారు. నేను లాస్ట్ కోడల్ని. ఆరుగురు లాస్ట్, నేను 6వదాన్ని. అందుకని మరి నాకు ఇచ్చారనమాట. అంటే మీకెందుకు ఇచ్చారు? పెద్ద కోడలికి వేరే ఇచ్చారు ఇంకా. ఓకే ఓకే. అది మాత్రం మీకు వచ్చింది? ఇది మాత్రం నాకు వచ్చింది. ఓకే ఓకే. ఇంకా ఏ పూజ చేసినా దాంతోనే చేస్తాను. ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవికి కలశం అదే పెడతాను. మా కలశానికి ఏంటంటే జాకెట్ ముక్క పెట్టకూడదు. అందరూ మన ఇటువైపు కలశానికి అంతా జాకెట్ ముక్క పెడతారు. మాకు అది జాకెట్ ముక్క పెట్టరు అసలు. అత్తగారు అనుమ ప్రకారం అత్తగారు అనుమతి ప్రకారం జాకెట్ ముక్క లేకుండా అలానే చేస్తాం. అమ్మవారిని పెట్టుకుని కలశం పెట్టుకుంటాం. ఓకే అండి. ఇవన్నీ ఏంటండి? గోమతి చక్రాలు అమ్మవారికి ఇష్టం. గోమతి సముద్రం నుంచి వచ్చింది కదా అమ్మవారు. సో అవన్నీ అమ్మవారి కన్నా ముందు వచ్చాయి అనమాట. అది గోమతి చక్రాలు. ఇవి గవ్వలు, చిట్టి గాజులు, వెండి పువ్వులు, బంగారం పువ్వులు, తులసి దళాలు. అవి అక్కడ తులసి దళాలు ఉన్నాయి చూడండి. అవి తులసి దళాలు. ఇవి మారేడు దళాలు. అమ్మవారికి మారేడు దళం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి. ఇది కొంచెం యూనిక్ గా అనిపించింది మీ దగ్గర. గవ్వ ఫస్ట్ టైం చూస్తున్నాను. అది కవ్వం. కవ్వం ఎందుకు పెడతారు? కవ్వం అంటే సముద్రం నుంచి చిలికారు కదా. ఓకే. పాల సముద్రం చిలికితే అందుకని అది ఇంత చిన్న కవ్వం బాగానే దొరికింది. కవ్వం అమ్మవారికి మనం అసలు గృహప్రవేశం చేసినప్పుడు కూడా కవ్వాన్ని తీసుకెళ్తాం. లక్ష్మీదేవి ఇదన్నమాట. అది ఇష్టం. అది గవ్వం. అది సారీ గవ్వ కాదు, కవ్వం. ఓకే అండి. ఓకే. అంటే మీకు ఎవరు హెల్ప్ చేశారు? అది కవ్వం పెడతారు. ఓకే ఓకే. కొత్త ఇంటికి గృహప్రవేశానికి ఆ సంసారం అలా చిరుగుతుంటే ఇవన్నీ ఎలా వస్తుందో అలా మన సంసారం ముందు అలా రావాలి. చాలా అంతర్యం ఉంది. ఓకే అండి. ఎంత టైం పట్టింది మీకు చేయడం? నాకు 4 hours పట్టింది. 4 hours పట్టింది. ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారా? చేశారు. ఓకే అండి. అయితే పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ.
తోరణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయ. అందుగారు మీ వారిని మాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? నేను కన్సల్టెంట్ చేస్తాను, హౌసింగ్ లోన్స్ చూస్తాను అండ్ బ్యాంక్స్. ఓకే ఓకే. అంటే ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మీ వైఫ్కి హెల్ప్ చేస్తుంటారు? శుభ్రంగా హెల్ప్ చేస్తుంది. పూజలో కూడా చేశారా? ఈ డెకరేషన్ అన్నింటిలో కూడా హెల్ప్ చేశానండి. అన్ని ఓపిక్గా ఏది కొనమన్నా కొంటారండి. అంటే షాపింగ్ ఎక్కువ చేయిస్తూ ఉంటారు. చేయిస్తారు. సూపర్ అండి. అంటే వరలక్ష్మి వ్రతానికి కాకుండా ప్రతి పండుగకి షాపింగ్ కంపల్సరీ. ఏ షాప్ లో చేస్తూ ఉంటారు మీరు? వరమహాలక్ష్మి. మొన్న రీసెంట్ గానే వెళ్ళాము. వరమహాలక్ష్మికి వెళ్ళి 15 చీరలు కొన్నాం. 15 చీరలు కొన్నాం. విజయనగరం తీసుకెళ్ళాం. ఇక్కడ నుంచి ఎక్కువగా షాపింగ్ అంటుంటే భయపడుతూ ఉంటారు, మగవాళ్ళు భయపడుతూ ఉంటారు. నేనే ఇంకా ఓపిక్గా నాకు వద్దులేండి తర్వాత చూద్దామంటే లేదు ఇంకోటి ఆయనకి బాగా ఇంట్రెస్ట్, చాలా ఓపిక్గా చూపిస్తారు. అంటే మీకు కూడా అలాగే షాపింగ్ చేసుకుంటారా? ఆమెకి చేస్తూ ఉంటారా? కంపల్సరీ. వంట ఏమన్నా చేస్తూ ఉంటారా? వంటలో కూడా సాయం చేస్తాను. కూరలు తరిగి పెడతాం, ఆవిడ వండి పెడతారు. ఆయన తరిగి పెడతారు, మీరు వండి పెడతారు. అంతే అండి. హెల్ప్ చేసుకోకపోతే ఎలా? మరి మంచి హస్బెండ్ అంటారండి. నాన్న తర్వాత మళ్ళీ నాన్నలానే చూసుకుంటారు. అవునా? వంటలు బాగా చేస్తుంటారు. మీ వైఫ్ చేసిన వాటిలో మంచి మీకు ఇష్టమైన ఫేవరెట్ వంట పులిహోర. పులిహోర బాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసంలో అయితే ఆకాకరకాయ కూర. అది నాకు బాగా ఇష్టం. ప్రతి సండే కంపల్సరీ. ఇష్టమని ప్రతి సండే చేస్తూ ఉంటారా? కంపల్సరీ. ఓకే అండి. ఆదర్శ దంపతులు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కగా అలంకరణలో హెల్ప్ చేసినందుకు. శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని మీ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు BCN భీమ్ టీవీ తరపు నుంచి ఒక మంచి శారీ. చాలా బాగుందండి శారీ, నాకు ఇష్టమైన కలర్. ఆరెంజ్ కలర్ ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు BCN భీమ్ టీవీ. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్, అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ అందుబాటులో ఉంటాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి శారీ చెప్పండి, శారీ ఎలా అనిపించింది? శారీ చాలా బాగుందండి. ఓకే. మీకు ఈ కలర్ ఈ కలర్ ఉంది కానీ ఇది బాగుంది. లేని కలర్ ఉండవు కదా, మోడల్ బాగుంది ఇది. ఓకే. ఉన్న కలర్స్ అన్ని ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి కానీ మోడల్ మారుతుంది కదా, మోడల్ బాగుంది. ఓకే. కావాలనిపిస్తుంది ఆడవాళ్ళకి. ఎన్ని శారీస్ ఉన్నా ఇంకా చీరల మీద పరిగెడుతూ ఉంటుంది. ఓకే అండి.
శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. ఈ గిఫ్ట్ వచ్చండి మీకు స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇదండి అరుణ గారింట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు మరొకరింట్లో మరో కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.